Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, good evening. Good evening, sir. So, good evening, ma. Yeah, done. So, last class లో మనం లైక్ వెండర్స్ క్రియేషన్ తర్వాత మనకి లైక్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వరకు మనం పోస్ట్ చేస్తున్నాం. అక్కడ ఎర్రర్ అనేది మనకు వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే మనము ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఎర్రర్ అనేది ఐడెంటిఫై వచ్చింది. OGXI అనేసి ఎట్లా వచ్చింది. అది ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో పోస్టింగ్ కీస్ 31 అనే దాంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, రెండిట్లో కూడా మనకి టెక్స్ట్ కానీ తర్వాత వాల్యూ డేట్ కానీ రిక్వైర్మెంట్లో పెట్టుకోవాల్సి ఉంది. అవి రెండు రిక్వైర్మెంట్ పెట్టుకోవడం వల్ల మనకి ఎంట్రీ అనేది పాస్ అయింది. నిన్న మనం చూసాం 1 or 2 times ట్రై చేసాం కానీ అవ్వలేదు. సో తర్వాత మనకి ఎందుకంటే ఒకసారి ఏదైనా మార్చినప్పుడు సేవ్ చేయాలి, ఒకసారి రీఫ్రెష్ చేయాలి. అలా రీఫ్రెష్ చేసినప్పుడే అవి సెటరేట్ అవుతాయి బ్యాక్. ఓకే, నిన్న మనము 2-3 సార్లు రిక్వైర్మెంట్ మళ్ళీ తీసాం కాబట్టి రీప్లేస్ అవ్వలేదు. సో వన్స్ ఒకసారి ఏంటంటే మనం సపరేట్స్లో కానీ ఆప్షన్లో కానీ రిక్వైర్లో కానీ పెట్టిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి గేట్వే లైక్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసామంటే ఎంట్రీ అనేది పాస్ అయింది. ఓకే, జస్ట్ ఏంటి అవి రిక్వైర్మెంట్ అనేది ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, సో లైక్ మన గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ OBC4 SAP ఓపెన్ చేస్తున్నాం. ఎక్కువ ముందే చెప్పాను, ఎక్కువ మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోనే ఎర్రర్స్ వస్తాయి అనేసి. ఇక్కడ చూడండి, OBC4లోకి వెళ్తున్నా. OBC4లో పొజిషన్లోకి వెళ్ళి IBM 1 ఇది మన కంపెనీ కోడ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ G067లో జనరల్ డేటా, ఇక్కడ టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టుకోవాలి ఒకటి. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ డేట్ అనేది కూడా రిక్వైర్లో పెట్టుకోవాలి, ఇది సెకండ్ వన్. అసెట్ అకౌంటింగ్లో ఇది ఒకవేళ రిక్వైర్మెంట్లో ఉంటే దీన్ని సపరేట్స్లో పెట్టుకోవాలి, అంటే ఆ ఎర్రర్ సాల్వ్ అవ్వాలంటే. ఇది ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో మనం పెట్టుకోవాల్సిన ఆప్షన్స్. తర్వాత చూస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో OB41లో మనకి ఎర్రర్ వచ్చింది 31 నెంబరు /OB41. OB41లోకి వెళ్ళిన తర్వాత 31 ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు నువ్వు గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో రిక్వైర్మెంట్లు ఎలా పెట్టావో ఇక్కడ కూడా మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ రిక్వైర్మెంట్లోనే పెట్టాను. పేమెంట్లో వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్లో పెట్టాను. అసెట్ అకౌంటింగ్ వచ్చేసి ఇక్కడ సపరేట్స్లో పెట్టాను. సేమ్ అక్కడ ఎలా పెట్టావో అదే విధంగా ఉండాలి ఇక్కడ కూడా. ఇప్పుడు 31కు ఆపోజిట్ రివర్స్ 22 ఉంది, ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉండాలా. 22 రివర్స్ ఇన్వాయిస్ జనరల్ డేటా చూసారా, టెక్స్ట్, తర్వాత పేమెంట్
ఇక్కడ కూడా వాల్యూ డేట్. ఇట్లా 3 చోట్ల మనం ఒకటేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ రిక్వైర్లో పెట్టి అక్కడ సప్రెస్లో పెడితే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనం FB60కి వెళ్దాం. చూడండి, టాటా ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే IPL ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇస్తున్నాను 02 1 lakh ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ అని తీసుకుంటున్నాను. సో 1 lakh. వాల్యూ డేట్ ఈరోజు ఇవ్వండి. టెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ యాన్ ఎంట్రీ ఇన్ ఫిల్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్, అవసరం లేదు అంటుంది. వాల్యూ డేట్ తీసేయండి. ఎంటర్ ఇవ్వండి. చూసారా, గ్రీన్ టిక్ పడింది. సిమ్యులేట్. 31 is the IPL private limited, 40 is the purchase account. సో కంపెనీ కోడ్, నెంబర్, డేట్, ఫిజికల్ ఇయర్, పీరియడ్, కరెన్సీ అన్నీ వచ్చాయి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 502 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ అదే ఎంట్రీ మీద, అదే IPL మీద మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. ఇట్లా మీరు మీకు బాగా వచ్చినంత వరకు ఒక 10 ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు సబ్జెక్ట్ రావాలి. 2 lakhs. సిమ్యులేట్. ఇలా. ఓకే, ఇప్పుడు మీరు చేసింది చూడాలి అంటే FBL1Nలోకి వెళ్ళాలి. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. యాసన్ FBL1N వెండర్ అకౌంట్. ఎగ్జిక్యూట్. చూసారా, వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, అసైన్మెంట్ నెంబర్, రెడ్ మార్క్, డాక్యుమెంట్ నెంబర్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్. ఇలా బెల్ ఐకన్లో ఉన్నాయంటే డ్యూలో ఉన్నాయని అర్థం, అంటే చెల్లించాల్సిన బిల్లు అని అర్థం. 3 lakhs, ఒకటి 1 lakh, ఒకటి 2 lakhs. వెండర్ ఇన్వాయిస్. తర్వాత XK02. ఇప్పుడు ఆ వెండర్ యొక్క అడ్రస్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే, వెండర్ యొక్క అడ్రస్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? XK02లోకి వెళ్ళి మార్చాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాను. XK02. ఎంటర్. చూడండి, ఇప్పుడు SR నగర్ ఉంది, నేను అశోక్ నగర్ పెడతాను. చూడండి, స్ట్రీట్ నెంబర్, హౌస్ నెంబర్ మారుస్తున్నా, పోస్టల్ కోడ్ కూడా మారుస్తున్నా. కడప తీసేసి నెల్లూరు పెడుతున్నా. సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్.
ఓకే, కావాలంటే ఇక్కడ రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ స్ట్రీట్ నెంబర్ అశోక్ నగర్ నెల్లూరు మారిపోయింది. ఇంకా బాగా కనుక్కోవాలి మారిందా లేదా అంటే వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03 /n XK03 ఎంటర్. జస్ట్ డిస్ప్లే, దీంట్లో ఎడిట్ చేయలేం. చూడండి, XK03 అంటే జస్ట్ చూసుకోవడానికి మాత్రమే, ఎడిట్ చేసుకోవడానికి కాదు. తర్వాత వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N /n FK10N ఎగ్జిక్యూట్. మీరు చేసింటే ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఇలా అండి. ఈ విధంగా మనము అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేసాం. ఈ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో ఇది అకౌంట్స్ అంటే ఏపీ అంటే అకౌంట్స్ పేయబుల్లో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఈ సెటప్. సో క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, assign number ranges to vendor account group, creation of reconciliation accounts, vendor master creation, vendor invoice posting, vendor line item display, vendor master changes, vendor display view only, vendor balance view. ఓకే, సో ఇది అకౌంట్స్ పేయబుల్ ఫుల్ కాన్ఫిగరేషన్. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒక పార్ట్. యా